నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్రి అప్పలరాజు పరామర్శించడం కోసం ఆయన జైలుకి వెళ్తానని చెప్పేసి ప్రకటించాడు. వాస్తవంగా సిదిరి అప్పలరాజుని పరామర్శించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి లేదు. నిజంగా ఎవరైనా పరామర్శించాలనుకుంటే ఆ టైంకి వెళ్ళి మిగతా పనులు తర్వాత చూసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సిదిరి అప్పలరాజుని పరామర్శిస్తామని పేరు పెట్టుకొని రోడ్డు మీద అరాచకాలు చేయడానికి అతను మొత్తం రూట్ మ్యాప్ వేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తానికి 1 అవర్ టైం పట్టింది. 1 అవర్ అయితే 2 అవర్స్ తీసుకోవాలి. లేదు జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమున్నాయో ఆ నియమ నిబంధనల లోపు నువ్వు అక్కడికి వెళ్ళి నిజంగా అతన్ని పరామర్శించాలనుకుంటే కూడా పరామర్శించి రావచ్చు. నెక్స్ట్ వేరే విషయాలు తర్వాత మాట్లాడదాం. కానీ నీకు ఆ ఉద్దేశమే లేదు కాబట్టి రోడ్డు మీద జనాల్ని మొత్తాన్ని గంజాయి బ్యాచీని మందులు విచ్చలవిడిగా ఇచ్చి గంజాయి విచ్చలవిడిగా ఇచ్చి ఈ బ్యాచ్ని అంతాన్ని కూడా పోగేసి అక్కడ అలజడులు సృష్టించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా నిన్న అతని యాత్ర చూస్తే అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అప్పలరాజుని పరామర్శించడం కూడా కాదు, ఆ పేరు మీద అలజడులు సృష్టించాలని, ఆ పేరు మీద వార్తల్లో 2 రోజులు ఉండాలని, ఆ పేరు మీద భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే ప్రపంచ స్థాయిలో రేపు ప్రారంభోత్సవం అవబోతా ఉందో దాని ప్రచారాన్ని అడ్డుకోవాలనే ఒక కుట్ర. ఈ నీచుడు గురించి, ఈ మానవ మృగం గురించి, ఈ సైకో గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఒక కుట్ర చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.